40 ఫీట్ రోడ్ ఫేసింగ్ తో 125 గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు వచ్చేసి మనకి హయత్ నగర్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మునుగనూరులో ఉంటుంది. మునుగనూరు బస్ తిరిగే రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు చేరుకోవచ్చు. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఇల్లు మా ద్వారా మీరు పర్చేస్ చేసినట్టయితే మా నుంచి 1% కమిషన్ ఉంటుంది. దీనికి గాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రిజిస్ట్రేషన్ వరకు మేము మీకు తోడుంటాము. అన్ని సర్వీసెస్ మీకు అందిస్తాము మా తరపు నుంచి. బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గర ఉండి చూసుకుంటాము. లాస్ట్ వరకు మీకు తోడుంటాము. ఈ విషయాన్ని గమనించండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ నార్త్ ఫేసింగ్ ఇల్లు ఎక్కడుందో పూర్తి విషయాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు ఎలివేషన్ చూస్తున్నారు కదా, అద్భుతంగా వచ్చింది. మనకి ఇల్లు వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. 125 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు, 25x45 డైమెన్షన్స్ తో ఉంటుంది. 40 ఫీట్ రోడ్ తో ఉంటుంది. 1100 స్క్వేర్ ఫీట్ లో కట్టారు. మనకు రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేమో 40 ఫీట్ రోడ్, రెండోది మనకి రోడ్కి దగ్గర. ఇంకో హైలైట్ ఏంటంటే 25x45 డైమెన్షన్స్. ఈ డైమెన్షన్స్ లో అసలు ఇల్లు దొరకడం చాలా కష్టం మునుగనూరులో. చూసుకొని పార్కింగ్ అయితే అద్భుతంగా వచ్చింది. అది వచ్చేసి మనకి బోర్ పాయింట్, ఇది వచ్చి సంపు, మంచి సెట్ బ్యాక్స్ వదలడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా చాలా బాగున్నాయి. మెట్ల కింద కూడా ఒక వాష్ ఏరియా ఉంది. మనకి మంచి స్పేస్ కూడా ఉందన్నమాట. 2 BHK ఇల్లు. చూస్తున్నారు పార్కింగ్ అయితే చాలా బాగుంది. పార్కింగ్ లో చూసుకోవచ్చు మనకి మంచి టైల్స్ గోల్డెన్ పట్టితో ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. పార్కింగ్ లో చూసుకోవచ్చు. సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగున్నాయి. వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఇక ఈ ఇల్లు వచ్చేసి మనకి హయత్ నగర్ ఉంది కదా, హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే వడ్డండి స్కూల్ నుంచి మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ORR ఎగ్జిట్ నంబర్ 11 నుంచి మనకి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో, మునగనూరు మెయిన్ రోడ్ నుంచి 1 km డిస్టెన్స్ లో ఉంటుంది. మునగనూరులో ఇంకో బస్ రోడ్ ఉంటుంది. ఆ బస్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు చేరుకోవచ్చు. మంచి క్వాలిటీతో కట్టిన ఇల్లు. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. డోర్ చూసుకోండి, మంచి క్వాలిటీ డోర్, మంచి ఇండియన్ టెక్ వాడి మంచి డిజైన్ తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చిన్న వర్క్స్ ఉన్నాయి. మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. నేను దగ్గరుండి చేపిస్తాను. మీకు ఇల్లు నచ్చినట్టయితే చూసుకోవచ్చు. మన ఫ్లోరింగ్ లో మంచి గ్రాండ్ వాడడం జరిగింది. అది కూడా పెద్ద పీస్ వాడడం వల్ల అద్భుతమైన లుక్ వచ్చింది. మీరు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకి చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మనకి అతి దగ్గరలో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది హయత్ నగర్ లో. ఇటు ఇంజాపూర్ లో చూసుకుంటే మనకి అకాడమిక్ హైట్స్ ఉంటుంది. తొర్రూరులో మనకి లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మనకి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, జిమ్స్ ఉన్నాయి. ఇది లేదు అనేది లేదు. రెస్టారెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న లొకేషన్. ఇంకోటి ఏంటంటే మనకి ఇటు విజయవాడ హైవేకి అతి దగ్గరలో ఉంటుంది. ఇటు సాగర్ హైవే ఇంజాపూర్ కూడా అతి దగ్గరలో ఉంటుంది. రెండు హైవేస్ మధ్యలో మంచి రోడ్ కనెక్టివిటీతో ఈ మునుగనూరు అనేది ఉంటుంది. చూసుకుంటే హాల్ అయితే చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. వాస్తు ప్రకారం మనకు విండో ఇవ్వడం జరిగింది. తర్వాత అదే విధంగా డోర్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. టీవీ పాయింట్ చూసుకోండి. టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. పెద్ద టీవీ పట్టే విధంగా ఉంది. అటుపక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. దీని కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ రెండు చూసే ముందు ఫస్ట్ కిచెన్ చూద్దాం. ఎందుకంటే ఆడవాళ్ళకి కిచెన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనం కిచెన్ తో స్టార్ట్ చేద్దాము. చూసుకోవచ్చు కిచెన్ కూడా ఇంత చాలా స్పేషియస్ గా ఉంది. 2-3 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు పూజ గది కూడా ఉన్నదంటే చాలా బాగుంది. ఒక వ్యక్తి కూర్చున్నారు నిలబడి మనం పూజ చేసుకునే విధంగా చక్కగా ఉంది. మంచి క్వాలిటీతో కట్టారు. వాస్తు ప్రకారం కట్టారు. 40 ఫీట్ రోడ్ తో ఉంది కాబట్టి అద్భుతమైన ఎందుకంటే 40 ఫీట్ రోడ్ తో మనకి మాక్సిమం ఇల్లు దొరకవు. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. 6x6 మంచి ఈజీగా పడుతుంది. చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. విండోస్ అవన్నీ పెట్టిస్తారు, మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కలర్స్ కూడా సింపుల్ కలర్స్ వాడరు కాబట్టి అద్భుతమైన లుక్ వచ్చింది. ఈ రోజులు అందరు సింపుల్ కలర్స్ ఇష్టపడతారు కాబట్టి బిల్డర్స్ కూడా మాక్సిమం సింపుల్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్. ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి టైల్స్ వాడి ఇచ్చారన్నమాట. మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించవచ్చు. మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోండి, చాలా బాగుంది. మంచిగా 6x6 కొంచెం ఇల్లు కూడా పడుతుంది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. మనకి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ పైన లోర్ కూడా చూసుకోవచ్చు. సో మంచి ప్లానింగ్ తో అయితే కట్టడం జరిగింది. చూసుకోండి. ఇందులో మనకి ఇండియన్ కల్చర్ తోని
బాగుందన్నమాట. పిల్లలకు సరిపోయే విధంగా చాలా చక్కగా కట్టారు. చూసారు కదా, 125 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు, 25x45 డైమెన్షన్స్ తో 40 ఫీట్ రోడ్ తో మంచి కట్టారు ఇల్లు. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత చెప్తున్నారు, బ్యాంక్ లోన్స్ గురించి పూర్తి విషయాలు మాట్లాడుకుందాం. మనం టెర్రస్ మీద చేరుకున్నాము. చూసుకోండి, ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. మనకి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తో ఇల్లు అయితే కట్టారు. ఫ్రెండ్స్, ఇక ప్రైస్ విషయానికి వస్తే దీని ప్రైస్ 75 lakhs చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మనకి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేనే దగ్గరుండి బ్యాంక్ లోన్ కూడా ఇప్పడం జరుగుతుంది. ఇల్లు కొన్న నుంచి లాస్ట్ వరకు నేనే దగ్గరుండి ప్రతి ఒక్కటి చూసుకుంటాను. రిజిస్ట్రేషన్ రోజు మీకు డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసే వరకు నేను మీకు తోడుంటాను. దీనికి గాను మేము 1% కమిషన్ ఛార్జ్ చేస్తాము. ఈ విషయాన్ని గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.